రాష్ట్రానికి కొత్త కిక్కు త్వరలోనే నయా లిక్కర్ బ్రాండ్లు దరఖాస్తులకు ఆహ్వానించిన టీజీబీసీఎల్. రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్లకు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆహ్వానం పలికింది. ఇందుకు సంబంధించి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. మరి అసలు లిక్కర్నే తీసేస్తామని చెప్పేసి అన్నారు కదా, మరి ఒక ఆలోచన కూడా చేయాలి కదా. మరి ఇంకా కొత్త బ్రాండ్లకు ఆహ్వానం పలుకుతా ఉన్నారట. మరి దానిలో ఏమన్నా ఏదన్నా కిర్కాస్ ఉందా ఏందనేది కూడా తెలియదు. టీజీబీ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్లో రిజిస్టర్ కాని కొత్త కంపెనీలకు మాత్రం టెండర్లు వేసేందుకు అనుమతించారు. ఇతర రాష్ట్రాల్లో తమ మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవని సర్టిఫికేషన్ పత్రాన్ని దరఖాస్తుతో జతపరచాలని మొత్తానికైతే చెప్పిరట. కొత్త బ్రాండ్లు రాబోతున్నాయంట, తెలంగాణ రాష్ట్రంలోకి కొత్త బ్రాండ్లు రాబోతున్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్లకు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆహ్వానం పలికింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినటువంటి రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. తెలంగాణలో లేని విదేశీ దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్ముకోవడానికి టీజీబీసీఎల్ దరఖాస్తులను స్వీకరించినట్లుగా ప్రకటించింది. కాగా కొత్త కంపెనీలను ఆహ్వానించేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ అధికారులను జనవరిలోనే ఆదేశించారు. మద్యం సరఫరా చేసే కంపెనీల ఎంపిక పారదర్శకంగా ఉండాలని సూచించారు. ప్రొసీజర్ ప్రకారం కొత్త కంపెనీలను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. సర్టిఫికేషన్ కంపల్సరీగా ఉండాలన్నట. వాళ్ళకు ఎలాంటి ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పేసి, ఎలాంటి కేసులు నమోదు కాలేదని చెప్పేసి సర్టిఫికేషన్ ఉండాలన్నట. దాంతోపాటుగా వీరికి అమ్ముకోవడానికి అవకాశం కూడా కల్పిస్తారట. ఆరోపణలతో కొత్త బ్రాండ్ల నిలిపివేత. గతంలో కొన్ని బీర్ కంపెనీలు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు చేసినటువంటి సందర్భంగా ఏం జరిగిందో మనం చూడడం జరిగింది. కాబట్టి ఆ కారణంగానే మొత్తానికి కొత్త కంపెనీలను నిలిపివేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఖచ్చితంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో మరి మందు పైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ప్రభుత్వానికి లేదు. కాబట్టి ముందుగా ఆ యొక్క నిర్ణయం వెనక్కి తీసుకుంటే మంచిది. కొంచెం ఈ యొక్క టైమింగ్స్ను తగ్గించడము, కొన్ని ఆ పనులు చేస్తే ప్రజల నుంచి హర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్టీఆర్ కాలంలో ఏదైతే మద్య నిషేధ చట్టం అమలు చేసిరో సేమ్ అట్లాంటి ఆలోచన చేస్తేనే బాగుంటుంది.